అందరికీ నమస్తే అండి. కా కాకినాడ డిస్ట్రిక్ట్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కార్యాలయం నిర్వహిస్తూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి ప్రతి నెల లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ క్రైమ్ నెంబర్ 221/2026 అండర్ సెక్షన్ 318, 316, 339, 351 బిఎన్ఎస్, అదేవిధంగా సెక్షన్ 5 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒక కేసు కట్టాము. ఇది ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఈ ఎవరైతే పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. వీళ్ళు జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342. అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, ఒక 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. ఈ 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు ఇది క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే టోటల్గా పీపుల్ 98,66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6/2026కి ఇంకా 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. ఈ ఎవరైతే రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయగా వన్ ఆఫ్ ద కంప్లైంట్ మేము తీసుకొని ఈ కేసు కట్టామన్నమాట. అట్ ప్రెజెంట్ 37,74,06,843 రూపాయలు అనేది పీపుల్కి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. ఓకే, మీ ఎవరైతే పీపుల్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ తరఫున, ఈ ఫిక్స్డ్ రిటర్న్స్ అని చెప్పి మీరు ఎవరు మోసపోవద్దు. అదేవిధంగా ఈ కేసులో టోటల్గా మేము ఒక 6 ల్యాప్టాప్స్, 4 సెల్ ఫోన్లు, ఒక కారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ ఒక 40 మెంబర్స్ని ఎంప్లాయీని వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ప్రతి ఎంప్లాయీకి అరౌండ్ 20,000 పర్ మంత్ పే చేస్తున్నారు. ఈ ఎంప్లాయీస్ ఎవరైనా సరే మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే వీరు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారు. వాళ్ళు రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఒక 10 మందికి చెప్పారు. వాళ్ళ మాటలు విని మిగతా పీపుల్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఎవరైతే లేటుగా జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి రిటర్న్ అవ్వడం జరగలేదు. దానివల్ల వాళ్ళందరికీ కూడా లాస్ అయ్యింది. అందుకు ఏవైతే మనకి ఆల్మోస్ట్ 1 లక్షకి 15,000, 10,000 రూపాయల వరకు ఇప్పిస్తామని చెప్పి ఫిక్స్డ్గా వస్తుందని చెప్పి స్టాక్ మార్కెట్లో పెడుతున్నామని చెప్పి అని వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళ మనీ కలెక్ట్ చేసి ఈ విధంగా ఈ కంపెనీ పెట్టారు. బేస్డ్ ఆన్ దిస్ యాజ్ అనేది మోటివ్ అయితే మోసంగా కనబడుతుందండి. ఎందుకంటే సపోజ్ మనం చూస్తుంటే 1 లక్షకి 15,000 వచ్చేది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో చెప్పండి? అది కూడా ఫిక్స్డ్ రిటర్న్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు జనరల్గా, బట్ స్టాక్ మార్కెట్లు అనేది చాలా ఏవైతే జియో పొలిటికల్ వాటి గురించి పెరుగుతాయి తగ్గుతాయి. బట్ దే ఆర్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్టర్స్ బై సేయింగ్ ఫిక్స్డ్ రిటర్న్స్ పర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఇది అర్థమైంది. ఓకే 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 సరే. ఆబ్వియస్గా మీరు అన్నట్టు ఎవరైతే ఇందులో పోలీస్ పర్సనల్ కూడా ఎవరైతే ఉన్నారన్నారో వాళ్ళు మిగతా పీపుల్కి చెప్తున్నారో అతను ఐడెంటిఫై చేసి విల్ టేక్ యాక్షన్ ఎగెన్స్ట్ హిమ్ కంపల్సరీ. యాజ్ ఆఫ్ నౌ అయితే బ్రాంచ్ ఉంది కానీ రన్ అవ్వట్లేదు, జస్ట్ పెట్టారు అంతే.
కాంటాక్ట్ వాళ్ళు. చెప్పండి ఆగండి. అలాంటి చైనీస్ షాపులో చాలా వరకు ఎత్తేసిన తర్వాత ఐపీ పెట్టేస్తారు. అర్థమవుతుంది. ఐపీ పెట్టే అవకాశం ఉంది సార్. ఓకే, దానికి సంబంధించి అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎలాగా రిటర్న్ వస్తుంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక కారు కొన్ని ఇవన్నీ కూడా సీజ్ చేశాము. ఏదైతే ఈ మనీ కలెక్ట్ చేస్తాడో ఈ మనీతో ఏవైనా ఇతను ఫిక్స్డ్ అసెట్స్ చేశాడా, కొనుగోలు చేశాడా, ల్యాండ్ కానీ ఎనీ అదర్ ఇంక వేరే డిస్ట్రిక్ట్లో కానీ వేరే స్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టాడా అనేది కూడా మేము ఆ ఇన్వెస్టిగేషన్లో ఎస్ ఎస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఆల్రెడీ హోల్డ్లో పెట్టాము, దాన్ని సీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లో అయితే యాజ్ ఆఫ్ నో బ్యాలెన్స్ లేవు. బట్ మీరు చెప్పినట్టు ఫిక్స్డ్ రైటర్స్ గోల్డ్ కానీ ఇంకా ల్యాండ్ కానీ వీడి పేరు మీద కానీ వేరే వాళ్ళ పేరు మీద కానీ అవన్నీ ఉన్నాయి కూడా వీ నీడ్ టైం ఫర్ ఎస్ కంపల్సరీగా మీరు చెప్పినట్టు 2023లో అతని మీద 50 లక్షలు అడిగేస్తున్నాను. ఓకే. ఇక్కడ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చారు 2023. డెఫినెట్గా ఏదైతే ఈ క్రైమ్ ప్రొసీడ్స్తో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరి పేరు మీద కానీ అసెట్స్ ఫిక్స్ తల్లిగారు ఉన్నారు. కాకండి మీరు ఫిక్స్డ్ అసెట్స్లకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. మీకు అదే చెప్తున్నాను, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కంపల్సరీగా మా ఐఓకి ఇవ్వండి అండ్ విల్ డెఫినెట్లీ మేము తీసుకుంటాం యాక్షన్ అనమాట. ఇట్స్ ఓకే, చెప్పాను కదండి, ఎవడున్నా సరే తర్వాత వస్తాడు. యాజ్ ఆఫ్ నా ఓన్లీ వీఆర్ అరెస్టింగ్ 2 people. తర్వాత లింకప్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డెఫినెట్లీ ప్రీవియస్గా ఒక కేసు ఉందని చెప్తున్నారు, అది ఆల్రెడీ కాంప్రమైజ్ అయింది, లోక్ అదాలత్ అయ్యింది. బట్ వీళ్ళు ఇదనమాట. గతంలో కేసు ఉంది, ప్రస్తుతానికి దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్, ఇదే ద్వారా ముందు భవిష్యత్తులో కూడా జరిగే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ప్రీవియస్గా ఒక కేసు అయ్యింది, అది మీరు ఇప్పుడు వెరిఫై చేస్తే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు పీపుల్ కూడా ముందుకు రాలేదనుకో, డెఫినెట్లీ నెక్స్ట్ నుంచి బయటకు వస్తాడు, ఇంకో కంపెనీ పెడతాడు. ఇంకో కంపెనీ పెడితే పీపుల్ మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. నేను చెప్తున్నది ఏంటంటే మెయిన్ క్రక్స్ చెప్తున్నాను, ఫిక్స్డ్ రిటర్న్స్ అనేవి ఎక్కడా రావు. మీరు పీపుల్ వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మేమేం చేయాలి చెప్పండి? ఎవరైనా సరే చెప్పండి, 1,15,000 ఎవడైనా ఇస్తాడా? అది ఇంపాసిబుల్ అనమాట. ఎనీ ఇన్వెస్ట్మెంట్లో నాకు తెలిసి ఇంపాసిబుల్ అది. కానీ అది వాళ్ళని నమ్మి ఎవడో చెప్పిన మాటలు, ఒక 2-3 చెప్పిన మాటలు ఇస్తున్నారంటే వాళ్ళు ఇంకా మనం ఏమనాలో చెప్పండి, వాళ్ళు ఆ విధంగా మోసపోతున్నారు. ఎస్, యాజ్ ఆఫ్ నో వీళ్ళ ఎంప్లాయీస్ వేరే వాళ్ళకి చెప్పి హై రిటర్న్స్ వస్తాయని చెప్పి వాళ్ళని కూడా జాయిన్ చేశారు. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఫర్దర్గా వాళ్ళని దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేశామని అంటున్నారు, కొంతమంది చేయలేదు అంటున్నారు. వీళ్ళ యొక్క రోల్ కూడా ఫర్దర్గా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. కంపల్సరీగా వాళ్ళు ఎంతమందిని వీళ్ళు జాయిన్ చేయించారు, వీళ్ళు ఏమేమి చెప్పారు, వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ కంపల్సరీగా ఈ కేసుకి వాళ్ళని అటాచ్ చేయమంటున్నాను నేను. కంపల్సరీగా వాళ్ళు లింకప్ చేస్తాం.